హలో వ్యూవర్స్, ఈరోజు మన ప్రోడక్ట్ వచ్చేసి ఎల్సిడి రైటింగ్ ట్యాబ్లెట్. సో ఇది మనకు వచ్చేసి 8.5 ఇంచెస్ ఉంటుంది. సో మనకి ఇది ఎందుకు వాడుతున్నాం అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, అంటే పేపర్లెస్ మేము అలా యూజ్ చేసుకోవచ్చు. ఇది మేము పెయింటింగ్, గ్రాఫిటీ, ప్రాక్టీస్, క్యాలిక్యులస్ అలాంటి చిన్న చిన్న యూజెస్ ఆఫ్ ప్రాక్టికల్స్గా యూజ్ చేసుకోవచ్చు. ఈజీ రైటింగ్ ఉంటుంది. మనకు ఒక కీ ఉంటుంది క్లియర్ చేసుకోవడానికి మొత్తం స్క్రీన్. ఇంకా బ్యాటరీ 2 years వ్యారంటీ. మన ఐని ప్రొటెక్ట్ చేసే నాన్ రేడియేటివ్ స్క్రీన్ ఇది. షార్ట్ స్టోరేజ్ ఉంటుంది. ప్లస్ ఇంకా మనం దీన్ని పేపర్స్ని సేవ్ చేయగలుగుతాం దీన్ని యూజ్ చేయడం వల్ల. సో మనకు దీంట్లో కావాల్సింది ఏం లేదు, చిన్న ఒక బ్యాటరీ కావాలి, ప్లస్ ఇంకా మనకు ఒక ఈ ట్యాబ్లెట్ కావాలి. సో మనకి దీంతో చాలా యూసేజ్ అయితే ఉంది, ఎందుకంటే ఈ ట్యాబ్లెట్ వల్ల మనకు పేపర్ అనేది సేవ్ చేయొచ్చు. ప్లస్ ఇంకా మనకు చాలా ఇది మనకు బిల్డ్ అయిన క్వాలిటీ మొత్తం చూసుకున్నట్టయితే ప్లాస్టిక్ మెటీరియల్. సో ఈ ప్లాస్టిక్ మనం చాలా బాగా హెవీగా యూజ్ చేసినా అంత ఫరక్ పడది. సో మనకు వెయిట్ వచ్చేసి 120 grams అయితే ఉంది. మనకు 8.5 ఇంచెస్ వరకు i10 అట్లా ఇవి డైమెన్షన్స్ అయితే ఉన్నాయి. ఇది ఒక చిన్న స్మాల్ సైజ్ ట్యాబ్ లాగా అయితే మనకి యూజ్ అవుతుంది. సో మనకి ఇవి ఆన్లైన్లో చూసుకున్నట్టయితే మీరు ఇంతకుముందు కూడా యూజ్ ఉండొచ్చు. సో మీరు చూసిన ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి 700 to 800, 500 అబౌవ్ అయితే అలా ఉంటాయి. సో ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం ఇది జస్ట్ 250 బిలో అండర్ ప్రైస్లో అయితే ఉంది. సో మనకి ఇది ఇలా చూసి మీరు అయితే ఏం కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ కీ ఉంది కదా, ఇది ప్రెస్ చేస్తే డిస్ప్లే అనేది మొత్తం క్లియర్ అవుతుంది. సో ఇది క్లియర్ అవ్వడం లేదా ఏంటంటే వెనక సైడ్ ఒక లాక్ ఉంటుంది. సో ఆ లాక్ మనం యూజ్ చేసుకొని ఆన్ క్లియర్ చేసేసుకుంటే డిస్ప్లే మీరు చూసినట్టు మొత్తం డిస్ప్లే క్లియర్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ మీరు పైన చూసుకున్నట్టయితే ఒక స్టైలస్ పెన్ అయితే ఇచ్చేసారు. సో స్టైలస్ పెన్ మనం ఈజీగా ఇలా రిమూవ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తారు ఎలా యూజ్ చేసుకోనో. సో ఈ విధంగా మనం ఇవైతే యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు మనకు సబ్స్క్రైబ్ ఎస్కెటెడ్ ఛానల్ అని చెప్పి రాసేసాను. సో అది ఎంత బాగా కనబడుతుంది, ఎలా కనబడుతుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనకు బ్రైట్నెస్ కూడా అలాంటివి చాలా బాగానే ఉన్నాయి, ఇబ్బంది అయితే ఏం లేదు. సో ఇక్కడ మీకు ప్రిసిషన్స్ చూపిస్తాను, డెన్సిటీ ఎంత డీపే వరకు ఇది పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. మనం ఎంత ప్రెషర్ పెడుతుంటే పెన్ మీద సో అలా రెస్పాన్స్ అయితే వస్తుంది. సో ఇక్కడ నేను ఎక్కువ ప్రెషర్ పెడుతున్న కొద్దీ ఆ థిక్నెస్ అయితే పెరుగుతుంది. సో మనకు తక్కువ ఎంతసేపు అయితే ఇలా టచ్ చేసి హోల్డ్ చేసామో ఆ డాట్ అనేది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. సో లేదా ఓన్లీ ఇట్లా ట్యాప్ చేసి వెళ్ళుకుంటే డాట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో మనం ప్రెషర్ పెట్టిన కొద్దీ మనకు ఇక్కడ ప్రెసిషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మనం ఇక్కడ రాసాక ఇది కీ వచ్చినా డిలీట్ కాకుండా ఉండడానికి ఇది ఆ బ్యాక్లో ఉన్న కీని యూజ్ చేసాం, బటన్ని. సో మనకు ఇప్పుడు ఇదంతా రాసాము. సో బటన్తో క్లియర్ అయిపోయింది. సో ఇక్కడ మనం బూమ్ అని రాస్తున్నాను. సో ఇది కూడా క్లియర్ అయిపోయింది. అలా క్లియర్ కాకుండా ఉండడానికి ఏదైనా సడన్గా ఎవరైనా వస్తాగానే క్లియర్గా కాకుండా ఉండడానికి మనకి ఇంకో బటన్ ఉంది, దాన్ని అయితే ఆన్ చేసుకుంటే మనకి అయితే క్లియర్ కాదు. సో పెన్తో కాకుండా కూడా మనకు జస్ట్ ఇలా ట్రై చేశాను నెయిల్తో. సో ఈ నెయిల్ ఎడ్జ్ టిప్ ఉంటుంది కదా, ఆ టిప్తో నేను ట్రై చేశాను, అలా వస్తుంది. సో మనకు ఎంతైనా స్టైలస్ పెన్తో చేసినంత క్లియర్గా మనం ఇక్కడ చేయలేం. సో అదైతే చాలా అడ్వాంటేజ్. దీంట్లో అడ్వాంటేజ్ అయితే సూపర్ క్వాలిటీ, ఇంకా మనకు అంత పెద్ద వెయిట్ క్యారీ చేయాల్సిన అవసరం ఏం లేదు, ఈజీ టు క్యారీ. ప్లస్ ఏంటంటే మనకి ఇది చాలా పేపర్లెస్ సేవ్ అని చెప్పుకోవచ్చు. మనకు చాలా యూజ్ అవుతూ ఉంటుంది. సో మనకు పిల్లలకు కానీ గిఫ్ట్స్ చేయడం కానీ, సో ఇంకా చిన్న చిన్న రాయడం, పేపర్ వర్క్ అలాంటివి కానీ, నోట్స్కి రిమైండర్స్కి కానీ చాలా బాగా ఇది ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇంకా మ్యాగ్నెట్స్ కూడా ప్లేస్ చేసుకొని అక్కడ ఫ్రిడ్జ్కి అయితే అట్లా అటాచ్మెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకుంటున్నారు ఇక్కడ స్క్రూ ఉంది, స్క్రూ ఫిట్టింగ్. సో ఇక్కడ మనం బ్యాటరీ అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ సింగిల్ బ్యాటరీ, 2 years అయితే స్పాన్ ఉంది. మీరు ఎక్కువ యూజ్ చేసిన దాన్ని బట్టి మ్యాక్సిమం 1.5 year అయితే వస్తుంది. సో ఈ 2 years ఆఫ్ స్పాన్ బ్యాటరీ, చిన్న లిథియం అయాన్ బ్యాటరీ, అది కూడా ఒక కాస్ట్ 100 rupees ఉంటుంది. సో ఇది మనకు రైటింగ్ ట్యాబ్లెట్. మీరు ఒక్కసారి ఇన్సర్ట్ చేసుకుంటే బ్యాటరీని కొన్ని చేస్తుంది. సో థ్యాంక్ యూ.